రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 190 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ ఓపెనింగ్ టైంలో చిన్న డిప్ తీసుకొని 24,136 మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ లెవెల్స్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ రోజంతా కూడాను వైబ్రెంట్ గా అప్ సైడ్ ట్రేడ్ అవుతూనే వచ్చింది. 24,283 హై ఫామ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే కన్సాలిడేషన్ అయింది. నిఫ్టీ చివరికి 255 పాయింట్లు లాపడి 24,241 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 866 పాయింట్లు లాపడి 77,632 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 441 పాయింట్లు లాపడి 57,197 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే మరలా ఇంకొక రోజు నిఫ్టీ ఐటీ అవుట్ పర్ఫార్మ్ చేసింది. 2.32% పాజిటివ్ గా మూవ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ ఆటో ఈ రోజు అండర్ పర్ఫార్మ్ చేసింది. ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. 0.06% నెగిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అన్ని సెక్టార్ లో స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఓవరాల్ గా నిఫ్టీలో లిస్ట్ అయిన 23 సెక్టోరల్ ఇండిసెస్ లో 20 సెక్టోరల్ ఇండిసెస్ పాజిటివ్ గా క్లోజ్ అయితే 3 సెక్టోరల్ ఇండిసెస్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,441 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,130 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి. 1,183 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఇక రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీకి ఓఐ ప్రొఫైల్ చూడాలంటే పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువగానే యాడ్ అయినాయి. ఇంట్రాడేలో మ్యాక్స్ పెయిన్ 77,500 దగ్గర ఉంటే మాక్సిమం ఓఐ కాల్ సైడ్ 78,000 దగ్గర, మాక్సిమం ఓఐ పుట్ సైడ్ 77,000 దగ్గర, అంతకంటే కాస్త పై లెవెల్లో చూడాలంటే 77,500 దగ్గర ఫామ్ అయి ఉంది. పీసీఆర్ 1.84 గా ఉంటే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 426 పాయింట్లుగా వచ్చింది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 77,654 నుంచి 430 పాయింట్లు అప్ సైడ్ గానీ 430 పాయింట్లు డౌన్ సైడ్ గానీ మూవ్ అయ్యే అవకాశం ఉంది ఏటీఎం దగ్గర ప్రైసెస్ ప్రకారం. దాని ప్రకారం చూస్తే 77,228 దగ్గర నుంచి 78,080 ఈ 800 పాయింట్ల రేంజ్ లో రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉండే అవకాశం కనపడుతుంది. ఇక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో 28th జూలై ఎఫ్ఐఐ డిఐ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐఐ 755 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ కూడాను 1,664 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. బోత్ ద ఇన్స్టిట్యూషన్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అయినాయి నిన్న ట్రేడింగ్ సెషన్ లో. ఇక చార్ట్ ప్రకారము సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 77,340 అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే ఈ రోజు ఫామ్ చేసిన గ్యాప్ అప్ ఆ గ్యాప్ ని ఫిల్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 78,050 అది క్రాస్ చేసి స్ట్రాంగ్ గా అప్ సైడ్ మూవ్ అవ్వగలిగితే 78,500 వరకు కూడాను అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న టెన్షన్స్ ఈజ్ అవుట్ కారణంగా మన మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే రేపటి ట్రేడింగ్ సెషన్ లో ఆయిల్ ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అవుతాయి దాన్ని బట్టి అర్థం చేసుకుని దాని ప్రకారమే మనం ట్రేడ్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ like the video and subscribe the channel for daily content.